నేను అనుకుంటే వాళ్ళు నాకు చాలా తెలుసు అని, బట్ ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళ గురించి నాకు ఏం తెలీదు. ఈ లవ్ చాలా పీస్ఫుల్గా, చాలా కామ్గా అనిపిస్తుంది నాకు. చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి బికాజ్ ఐఎమ్ టూ సెన్సిటివ్. సో విల్ బి గ్రేట్, ఫింగర్స్ క్రాస్డ్. సరే, టైట్ హగ్ ఇఫ్ షీ అలోస్. ఎవ్రీవన్ నీడ్స్ ఏ బ్రేకప్. ఎందుకు బయట చంపుకొని చచ్చిపోతున్నారు గైస్, టు బి ఫ్రాంక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ సంజు. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అండ్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ మీ సంజు. సో ఈ రోజు మన వీడియో విషయానికి వచ్చేస్తే, మీరందరూ రిక్వెస్ట్ చేసిన యువర్ క్వశ్చన్స్ అండ్ మై ఆన్సర్స్. సో చాలా మంది చాలా ఫ్రీక్వెంట్గా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో వాళ్ళు అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమన్నారు. సో ఐ థాట్ క్వశ్చన్స్ తీసుకొని ఒకే వీడియోలో ఆన్సర్ చేస్తే ఈజీగా ఉంటుంది కన్వే చేయడానికి అని చెప్పి, సో అందుకని నేను ఈ వీడియో చేస్తున్నా. అండ్ లాట్ ఆఫ్ యూ రిక్వెస్టెడ్ దిస్ వీకే పోస్ట్ చేయమని, అందుకని నేను ఈరోజు సండే యాక్చువల్లీ ఈరోజే పోస్ట్ చేద్దాం అనుకున్నా. యాక్చువల్లీ నేను నిన్న ఒక వీడియో చేశాను, బట్ అది అన్ఫార్చునేట్లీ వీడియోలో వాయిస్ క్యాప్చర్ అవ్వలేదు. మ్యూట్ వచ్చేసింది వాయిస్ మొత్తం. మైక్ ఎందుకో వర్క్ అవ్వలేదో ఆర్ వాట్ ఎవర్, ఐ డోంట్ నో. బట్ ఏదో గ్లిచ్ వల్ల నాకు వాయిస్ ఏం రాలేదు. సో నేను మళ్ళీ రికార్డ్ చేస్తున్న వీడియో. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఉండే కామన్ క్వశ్చన్ ఏంటి అంటే, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అని చెప్పి. సో చాలా మంది నా పోస్టుల కింద, నా వీడియోస్ కింద కమెంట్ చేస్తున్నారు, మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, మీది ప్రాపర్ ఎక్కడ అని చెప్పి. సో కామన్ క్వశ్చన్ కాబట్టి నేటివ్ ప్లేస్ ఎక్కడ, ప్రాపర్ ఎక్కడ అంటే, ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్. మా నేటివ్ ప్లేస్ వైజాగ్. అండ్ కరెంట్లీ ఐఎమ్ లివింగ్ ఇన్ హైదరాబాద్. యువర్ ఫ్యామిలీ హ్యావ్ ఎనీ నిక్ నేమ్స్ ఫర్ యూ? యాక్చువల్లీ నా ఫ్యామిలీలో, ఇంట్లో నాకు నిక్ నేమ్స్ అంటే ఏం లేవు. చిన్ని, బుజ్జి, కన్నా లాంటి నిక్ నేమ్స్ ఏం లేవు. నా ఫుల్ నేమ్ వచ్చేసి కళ్యాణి బ్లా 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 సంజీవి. సో నాకైతే సంజీవి నేమ్ ఇష్టం కాబట్టి, అండ్ సర్టిఫికేట్స్లో అన్నిట్లో కూడా కేకేఎల్ఎన్ సంజీవి అని ఉంటుంది. సో అందుకని నేను సంజు అని పెట్టుకున్నా, సంజు కంట్రీలో అని పెట్టుకున్నాను. బికాజ్ చిన్నప్పటి నుంచి స్కూలింగ్లో అవ్వచ్చు, కాలేజ్లో అవ్వచ్చు, ఫ్రెండ్స్ కానీ లెక్చరర్స్ కానీ అందరూ ఇద్దరు సంజీవి ఆర్ సంజు అనే పిలుస్తారు. సో అందుకని నాకు ఆ నేమ్ బాగా అలవాటు అయిపోయి సంజు కంట్రీలో అని పెట్టుకున్నా. బట్ ఇంట్లో ఆర్ ఫ్యామిలీ మెంబర్స్లో, రిలేటివ్స్లో అందరూ కళ్యాణి అని పిలుస్తారు. ఐ థింక్ దట్ ఈస్ ద నిక్ నేమ్ అంటే ఏం లేదు. సో వాళ్ళందరూ కళ్యాణి అని పిలుస్తారు. ఇక్కడ స్కూల్లో అండ్ కాలేజెస్లో సంజు, సంజీవి అని పిలుస్తారు కాబట్టి అవి టూ డిఫరెంట్ నేమ్స్. అండ్ మా వదిన వాళ్ళు కల్లు అని పిలుస్తారు. అంతే, అంతకు మించి నిక్ నేమ్స్ ఏం లేవు మనకి. హౌ డూ యూ బ్యాలెన్స్ యువర్ వర్క్ అండ్ మేకింగ్ రీల్స్? వర్క్ని, మేకింగ్ కంటెంట్ని మేనేజ్ చేసుకోవడం కొంచెం కష్టమే. బట్ స్టిల్ ఏమవుతుంది అంటే, వర్క్ అనేది ఫైనాన్షియల్గా నీడ్. బికాజ్ మనం సర్వైవ్ అవ్వాలి. ఇక్కడ మెట్రోపాలిటన్ సిటీస్లో ఉంటున్నామంటే మనం సర్వైవ్ అవ్వాలి కాబట్టి వర్క్ చేయాలి. సో దట్ ఈస్ ద బేసిక్ రిక్వైర్మెంట్ ఫర్ మీ. ఎందుకంటే నాకు ఫైనాన్సెస్ ఇన్స్టా మీద, యూట్యూబ్ మీద కాన్స్టెంట్ ఫైనాన్స్ రాదు కాబట్టి, కాన్స్టెంట్ ఇన్కమ్ రాదు కాబట్టి, సో ఐ హ్యావ్ టు వర్క్. సో అది నాకు మ్యాండేటరీ థింగ్. దట్ ఈస్ ద బేసిక్ థింగ్. నేను సర్వైవ్ అవ్వాలి అంటే, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా సర్వైవ్ అవ్వాలి అంటే. అండ్ సెకండ్ థింగ్, మేకింగ్ కంటెంట్ అంటే, నాకు మేకింగ్ కంటెంట్ అనేది ఒక వర్క్లా కన్నా ఒక హాబీలా ఎక్కువ. ఎందుకు అంటే, బికాస్ ఐ లవ్ క్రియేట్ కంటెంట్, ఐ లవ్ ఎడిటింగ్ దోస్ థింగ్స్ అండ్ ఎవ్రీథింగ్. సో చాలా మంది ఫ్రెండ్స్ అడుగుతారు, నీకేమైనా ఎడిటింగ్ కావాలి అంటే చెప్పు, మేము చేస్తామని. బట్ స్టిల్ ఐ డూ ఇట్ మై సెల్ఫ్ బికాస్ నాకు అందులో చాలా రిలీఫ్ అనిపిస్తుంది, చాలా స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనకైనా మూడ్ ఆఫ్ అయిందంటే ఏదైనా మంచి మూవీ చూస్తాం కదా, నాకు మూడ్ ఆఫ్ అయితే ఏదైనా వీడియో తీసి ఎడిట్ చేసుకుంటా, ఆర్ థంబ్నెయిల్ ఎడిట్ చేస్తా, ఆర్ ఎల్స్ వీడియో ఎడిటింగ్, ఆర్ ఎల్స్ పిక్చర్ ఎడిటింగ్, ఏదో ఒకటి ఎడిటింగ్ చేసుకుంటా. సో ఎడిటింగ్ చేసుకుంటే నాకు కొంచెం రిలీఫ్గా అనిపిస్తుంది, కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది, కొంచెం ఆ స్ట్రెస్ రిలీఫ్ అనిపిస్తుంది. సో అందుకనే నేను ఎడిటింగ్ అండ్ ఈ మేకింగ్ కంటెంట్ అనేది ఒక హాబీలో, ఒక స్ట్రెస్ రిలీఫ్లో చూస్తా కాబట్టి నాకు అంత టఫ్ ఏం అవ్వదు, టు బి ఫ్రాంక్. బట్ ఐఎమ్ టేకింగ్ ఆల్ ఆఫ్ యువర్ ఫీడ్బ్యాక్స్ అండ్ వర్కింగ్ ఆన్ ఇట్. సో ఇంకా ఎడిటింగ్ ఇంప్రూవ్ చేసుకుంటా అనుకుంటున్నా. సో దాని మీద నేను ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నా. సో ఈ థాట్ ఫర్దర్ వీడియోస్లో నాకు కొంచెం ఎడిటింగ్ ఇంకొంచెం బెటర్గా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. సో పెద్ద టఫ్ ఏం అనిపించట్లేదు ప్రెజెంట్ అయితే. మేబీ యూట్యూబ్ ఇంకా కొంచెం ముందుకెళ్ళే కొద్దీ, ఇంకా ఫ్రీక్వెంట్గా వీడియోస్ పెట్టే కొద్దీ మేబీ టఫ్ అనిపిస్తుందేమో. యాజ్ ఆఫ్ నౌ నాకు కొంచెం స్ట్రెస్ రిలీఫ్గానే ఫీల్ అవుతున్నా. సో అంత టఫ్ ఏం అనిపించట్లేదు. మీకు యూట్యూబ్లో ఎందుకు రీచ్ రావటం లేదు? చాలా బాధగా ఉంది. యాక్చువల్లీ నాకు కూడా బాధగా ఉంది, యూట్యూబ్లో ఎందుకు రీచ్ రావట్లేదు అని. బట్ స్టిల్ ద ఫ్యాక్ట్ ఈస్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మనం జాబ్ చేస్తున్నాం, ఒక 1-2 ఇయర్స్ గ్యాప్ తీసుకున్నాం, బ్రేక్ తీసుకున్నాం, వన్ ఆఫ్ ద ఏదైనా రీజన్ వల్ల కెరీర్ గ్యాప్ తీసుకున్నాం అనుకోండి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి అటెంప్ట్ చేసేటప్పుడు అది చాలా టఫ్ అవుతుంది. కెరీర్ గ్యాప్ అన్నది మనం ప్రాపర్గా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకపోతే చాలా టఫ్ అవుతుంది. సేమ్ విత్ ఇన్స్టాగ్రామ్ అండ్ యూట్యూబ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆల్సో. నేను 2018లో స్టార్ట్ చేసినప్పుడు ఆఫ్టర్ 8 మంత్స్ అనుకుంటా, నాకు హెల్త్ ఇష్యూస్ వల్ల ఆల్మోస్ట్ 7 to 8 months గ్యాప్ తీసుకున్నా. ఒక 7 to 8 months గ్యాప్ తీసుకున్న తర్వాత 1.5 year అయిపోయింది కదా. సో అప్పటి వరకు చేసిన
నా కంప్లీట్ చేసిన వాచ్ టైమ్ మొత్తం పోయింది. సో, మళ్ళీ స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేయాలి. దానికి డీమోటివేట్ అయిపోయి నేనక్కడ బ్రేక్ తీసేసుకున్నా. సో, అప్పటినుంచి ఇప్పటి వరకు లాంగ్ బ్రేక్‌లానే ఉంది. మధ్య మధ్యలో పోస్ట్ చేసినా కన్సిస్టెన్సీ లేదు. సో, మళ్ళీ బ్యాక్ టు రీచ్ రావాలి. బ్యాక్ టు మళ్ళీ ఆ ఎంగేజ్‌మెంట్ రావాలి అంటే ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైమ్. ఎందుకు అంటే మీరు ఫ్రెష్‌గా స్టార్ట్ చేసినప్పుడు అంత టైమ్ టేకెన్ అవ్వకపోవచ్చు గానీ, ఏదైనా బ్రేక్ తీసుకున్నాము అంటే మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చినప్పుడు దట్ ఈస్ సో టఫ్ గైస్. నిజంగా అది కెరీర్‌లో గానీ, లైఫ్‌లో గానీ ఆర్ ఎల్స్ ఇన్‌స్టాగ్రామ్ ఆర్ యూట్యూబ్ ఎనీ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్ గానీ, వన్స్ మనం బ్రేక్ తీసుకున్నాము అంటే బ్రేక్ అలా ఉండిపోద్ది. దాన్ని మళ్ళీ బ్యాక్ టు రీచ్ తీసుకురావాలి అంటే చాలా కష్టం. సేమ్ విత్ మై ఇన్‌స్టాగ్రామ్ యాస్ వెల్. నేను 132K ఉన్నప్పుడు నేను హైదరాబాద్ షిఫ్ట్ అయ్యుండే. నాకు ఒక 6 మంత్స్, 7 మంత్స్ హెల్త్ అంత సెట్ అవ్వక నేను చాలా బ్రేక్ తీసుకున్నా. కన్సిస్టెంట్‌గా పోస్ట్ చేయలేదు. సో, అక్కడి నుంచి ఇప్పటి వరకు అలానే ఆగిపోయింది. సో, బ్యాక్ టు రీచ్ రావాలి అంటే వన్స్ బ్రేక్ తీసుకున్నాము అంటే చాలా కష్టమవుతది. సో, అది ఈవెన్ విత్ పర్సనల్ లైఫ్ యాస్ వెల్. ఏదైనా పర్సనల్ లైఫ్‌లో మనకు కొంచెం బ్రేక్ వచ్చింది అంటే బ్యాక్ టు మన ఇన్నర్ చైల్డ్ మళ్ళీ బయటకి తీసుకురావాలంటే టైం పడతది కదా! లైక్ దట్ ఓన్లీ. సో, అందుకే నేను డీమోటివేట్ అవ్వట్లేదు. కొంచెం ట్రై చేసి కొంచెం ఎఫర్ట్స్ పెడితే పక్కా మళ్ళీ బ్యాక్ టు రీచ్ వస్తది అని హోప్ చేస్తున్నా. 2025 విల్ బి గ్రేట్. ఫింగర్స్ క్రాస్డ్. ఏం చదువుతున్నారు అంటే జీవితం అన్నారు. సో, ఓకే. చదువుతున్న బుక్‌లో డిఫైన్ లవ్. యాక్చువల్లీ ఐయామ్ నాట్ దట్ మెచ్యూర్డ్ టు డిఫైన్ లవ్. యాక్చువల్లీ నాకు లవ్ డెఫినిషనే తెలీదు. ఐ డోంట్ నో వాట్ ద లవ్ ఎగ్జాక్ట్‌లీ. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈస్ ఒక రిలేషన్‌షిప్‌లో ఉండాలి అంటే లవ్ ఒకటే సరిపోదు. కంపానియన్‌షిప్ ఉండాలి. అండ్ దెన్ ప్రాపర్ అండర్‌స్టాండింగ్ ఉండాలి. ప్రాపర్ కమ్యూనికేషన్ ఉండాలి. ఈ 3 ఉంటే ఆటోమేటిక్‌గా రిలేషన్‌షిప్ బావుంటది అని నేను ఫీల్ అవుతున్నా. ఐ డోంట్ నో వాట్ ఎగ్జాక్ట్‌లీ లవ్ ఈస్, వాట్ యూ గైస్ ఫీల్ ఈస్. కొంతమందికి మనకి గ్రీన్ ఫ్లాగ్ అనిపించింది. అవతల వాళ్ళకి రెడ్ ఫ్లాగ్ అనిపించొచ్చు. ఆర్ ఎల్స్ అవతల వాళ్ళకి గ్రీన్ ఫ్లాగ్ అనిపించింది. మనకి రెడ్ ఫ్లాగ్ అనిపించొచ్చు. సో, ఇది పర్సన్ టు పర్సన్ పర్స్పెక్టివ్‌లో చేంజ్ అయిపోతూ ఉంటది. సో, ఐ థాట్ పర్టిక్యులర్ డెఫినిషన్ అంటూ లేదు లవ్‌కి. ఎవరి వేలో ఒక్కొక్క వేలో ఒక్కొక్క డెఫినిషన్ ఉంటది. నాకైతే ఇద్దరికి కంపానియన్‌షిప్ ఉండాలి. ఇద్దరు ఒక మంచి అండర్‌స్టాండింగ్ మీద ఆర్ ఎల్స్ ఒక మంచి కమ్యూనికేషన్ మీద ఉంటే ఎవ్రీథింగ్ గోస్ వెల్ అని నేను ఫీల్ అవుతున్నా. దట్స్ ఇట్. ఐ నో. సో, మీకేమైనా మీ లవ్ మీద డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. సో, ఒకసారి తెలుసుకుంటా నేను గూడా. వాట్స్ ద ఫస్ట్ థింగ్ యూ నోటీస్ ఇన్ ఎ పర్సన్ వెన్ యూ మీట్ ఫర్ ద ఫస్ట్ టైమ్? ఫస్ట్ టైమ్ మీట్ అయినప్పుడు ఒక పర్సన్‌ని నేనేం అబ్జర్వ్ చేస్తా? హౌ దే బిహేవ్. అంటే వాళ్ళు మనతో ఎలా మాట్లాడుతున్నారు అన్నది ఒకటి చూస్తాను. అంటే ఏ వేలో మాట్లాడుతున్నారు, హౌ దే టాక్. రెస్పెక్ట్‌ఫుల్‌గా మాట్లాడుతున్నారా? ఆర్ ఎల్స్ చాలా ఈజీ గోయింగ్‌లో మాట్లాడేస్తున్నారా అని చెప్పి అదొకటి చూస్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్. హౌ దే లుక్ ఎట్ అదర్స్. అదర్స్‌ని ఎలా చూస్తున్నారు? అంటే కొంచెం చీప్‌గా చూస్తున్నారా? ఆర్ ఎల్స్ రెస్పెక్ట్‌ఫుల్‌గా చూస్తున్నారా? ఆర్ ఎల్స్ ఏ ఇంటెన్షన్‌తో చూస్తున్నారు అన్నది అబ్జర్వ్ చేయడానికి ట్రై చేస్తా. బట్ ఐ యామ్ వెరీ బ్యాడ్ అట్ అండర్‌స్టాండింగ్ పీపుల్ గైస్. రీసెంట్‌గా 'శ్రీ సత్య' గారి ఇంటర్వ్యూలో నేను చూసాను. ఒక 100 మెంబర్స్ ఉంటే 100 మెంబర్స్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటే రెడ్ ఫ్లాగ్ ఎవరో ఎతుక్కొని వాళ్ళ దగ్గరికే ఎళ్తా అన్నట్టు. బేసికల్‌గా నాట్ అబౌట్ లవ్ నేను చెప్పేది. ఇట్స్ అబౌట్ ఎవ్రీథింగ్. ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, ఏదైనా ఒక పర్సన్ ట్రస్ట్ చేయడం అవ్వచ్చు. ఎవరినైతే ట్రస్ట్ చేయకూడదో వాళ్ళ దగ్గరికెళ్ళి బ్లైండ్‌గా ట్రస్ట్ చేసేస్తా నేను. సో, ఐ యామ్ దట్ కైండ్ ఆఫ్ గర్ల్. సో, నాకు పర్టిక్యులర్‌గా ఒక పర్సన్‌లో ఇది అబ్జర్వ్ చేసినా కూడా అది నిజం అవ్వకపోవచ్చు. అనుకుంటే వాళ్ళు నాకు చాలా తెలుసు అని. బట్ ఫ్యాక్ట్ ఈస్ వాళ్ళ గురించి నాకేం తెలీదు. అంటే చాలా గుడ్డిగా ట్రస్ట్ చేసేసాననమాట. బట్ ఐ డోంట్ అండర్‌స్టాండ్ పీపుల్ ఈజీలీ. కెన్ యూ టెల్ మీ అబౌట్ యువర్ లైఫ్ స్టోరీ? నా లైఫ్ స్టోరీ అంటే చెప్పుకోవడానికి ఏం లేవు. ఫ్రమ్ 2015-2025 ఆల్ ద స్ట్రగుల్స్. సారీ, ఫ్రమ్ 2015-2024 ఆల్ ద స్ట్రగుల్స్. ఫ్రమ్ 2024 ఐయామ్ ట్రైయింగ్ టు హీల్ మైసెల్ఫ్. ఐయామ్ ట్రైయింగ్ టు బీ మైసెల్ఫ్ అండ్ ఐయామ్ ట్రైయింగ్ టు ఫైండ్ మైసెల్ఫ్. సో, అక్కడే ట్రావెలింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఐ ఫీల్ సో హ్యాపీ అండ్ ఐ ఫీల్ నాకిది కావాలి నా లైఫ్‌లో అని కొంచెం రియలైజ్ అయిన థింగ్స్ నేను ట్రావెలింగ్ త్రూనే రియలైజ్ అయ్యాను. సో, అదొక నాకు హ్యాపీనెస్ ఇస్తుంది. సో, ఐయామ్ ట్రావెలింగ్ టు బిట్ మోర్ ప్లేసెస్ సో దట్ ఐ కెన్ ఫైండ్ మైసెల్ఫ్ అండ్ దెన్ లైఫ్ విల్ బి బెటర్ అని నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. విల్ సీ. ప్రస్తుతానికైతే నా గురించి చెప్పుకునేంత ఏం లేవు స్ట్రగుల్స్ తప్ప పెద్ద స్టోరీస్ ఏం లేవు చెప్పుకోవడానికి. యువర్ జాబ్ జర్నీ ఫ్రమ్ వైజాగ్ టు హైదరాబాద్ ఎలా అనిపించింది? ఐ మీన్ హౌ కంఫర్టబుల్ ఆర్ యూ? యాక్చువల్లీ అసలు కంపారిజనే లేదు. వైజాగ్ ఈజ్ ఎ లవ్ అండ్ హైదరాబాద్ ఈజ్ ఆల్సో గుడ్. నేను వైజాగ్ గుడ్, హైదరాబాద్ గుడ్ అని చెప్పలేను నేను. బికాజ్ వైజాగ్ ఈజ్ మై లవ్. చాలా పీస్‌ఫుల్‌గా, చాలా కామ్‌గా అనిపిస్తది నాకు వైజాగ్. అండ్ చాలా ప్రశాంతంగా అనిపిస్తది. ఆ బీచెస్ కానీ, ఆ ప్లేసెస్ గానీ, ఏరియాస్ గానీ అన్నీ చాలా పీస్‌ఫుల్‌గా అనిపిస్తాయి. సో, కంఫర్టబుల్ అంటే ఇబ్బంది పడ్డాను. ఒక 6 మంత్స్ ఆర్ 7 మంత్స్ నేను కొంచెం ఇబ్బంది పడ్డాను. అండ్ నాకు ఇక్కడికి రాగానే వాటర్ కూడా సెట్ అవ్వలా. సో, కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల సఫర్ అయ్యాను. అండ్ దెన్ ఐ వాస్ అడాప్టెడ్ టు దిస్ ప్లేస్. నాకిక్కడ కొంచెం ఇప్పుడు సెట్ అయిపోయింది. ఆల్ సెట్. వాట్ మేక్స్ యూ టు చూస్ దిస్ సోషల్ మీడియా అండ్ వాట్స్ యువర్ ఎండ్ గోల్ ఫ్రమ్ దిస్ ప్లాట్‌ఫార్మ్?
సో, పర్టిక్యులర్‌గా నేను సోషల్ మీడియా చూజ్ చేసుకోవడానికి పర్టిక్యులర్ రీజన్ అంటూ ఏం లేదు. ద ఓన్లీ రీజన్ ఈస్ నాకు ఇక్కడ కొంచెం హ్యాపీనెస్ దొరుకుతుంది. ఐ ఫౌండ్ మైసెల్ఫ్ హియర్. సో, ఇక్కడ నాకు కంటెంట్ మేకింగ్ చేయడంలో గానీ, ఎడిటింగ్ చేయడంలో గానీ, పోస్టింగ్ చేయడంలో గానీ ఐ వాస్ సో హ్యాపీ. సో, కొంచెం ఒక స్ట్రెస్ రిలీఫ్‌లా ఫీల్ అవుతుంటాను. సో, నాకిలా ఒక ప్లాట్‌ఫామ్‌లో నన్ను నేను చూసుకోవాలి అన్నది కోరిక. సో, అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ వాట్ ఆర్ ద ఆప్షన్స్ అని చూసినప్పుడు నాకు సోషల్ మీడియా అన్నది ఒకటి కనిపించింది. సో, అప్పుడు యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేయాలి అని అనుకున్నా. అండ్ దెన్ మా బ్రదర్ చెప్తే నేను ఇన్‌స్టాగ్రామ్ కూడా స్టార్ట్ చేశాను. సో, నేను అప్పటికి ఇన్‌స్టాగ్రామ్ లేదు నా యూట్యూబ్ ఛానెల్ ఉండేటప్పుడు. బట్ అది బ్రేక్ అయినప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్‌మెంట్‌లో ఉండే. అండ్ దెన్ మై బ్రదర్ సజెస్టెడ్ మీ ఇన్‌స్టాగ్రామ్. సో, అండ్ దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇన్‌స్టాగ్రామ్. అప్పుడు మా మమ్మీతో చేసిన ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల నాకు అనిపించింది. ఓకే. నాకు కూడా స్కోప్ ఉంది. నా వీడియోస్ కూడా వైరల్ అవ్వడానికి స్కోప్ ఉంది అని కూడా అప్పుడు స్టార్ట్ చేశాను. వితిన్ 1 ఇయర్ ఐ హిట్ 100K. సో, ఐ వాస్ సో హ్యాపీ. సో, ఫౌండ్ మైసెల్ఫ్ హియర్. నాకిక్కడ ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో, దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఐ చూస్ దిస్ ప్లాట్‌ఫార్మ్. అపార్ట్ ఫ్రమ్ దట్ వాట్స్ యువర్ ఎండ్ గోల్ అంటే పర్టిక్యులర్ ఎండ్ గోల్ అంటూ ఏం లేదు. సో, ఒక స్టేబుల్ ఇన్‌కమ్ వస్తే నా కెరీర్ ఇందులోనే చూజ్ చేసుకుందాం అనుకుంటున్నా. ఐ డోంట్ నో. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. మీరు మ్యారేజ్ చేసుకుంటే ఎలాంటి అబ్బాయిని కోరుకుంటారు? ఐ మీన్ తనలో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని? ట్రిక్కీ క్వెషన్. బికాజ్ నాకు ఫస్ట్ మ్యారేజ్ చేసుకోవాలని థాట్ లేదు. అండ్ ఇఫ్ సోషల్ మీడియా కంటెంట్ కావచ్చు, నాకు ట్రావెలింగ్ త్రూ కావచ్చు, జస్ట్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండింగ్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండ్ వాట్ మై హ్యాపీనెస్ ఈస్. సో, ఎక్కడ నా హ్యాపీనెస్ ఉంటుంది, నాకేం కావాలి నా లైఫ్‌లో అని చెప్పి ఫస్ట్ తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నా. సో, వన్స్ ఐ ఫైండ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ విల్ థింక్ అబౌట్ అదర్స్. సో, మ్యారేజ్ అంటే దట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ థింగ్ రైట్? సో, ఒక పర్సన్ గురించి వాళ్ళ ఫ్యామిలీ గురించి థింక్ చేయాలంటే ఫస్ట్ నా గురించి నాకు క్లారిటీ ఉండాలి. సో, ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండ్ మై సెల్ఫ్ అండ్ దెన్ ఐ విల్ థింక్ అబౌట్ మ్యారేజ్. అప్పుడు నేను ఆలోచిస్తాను ఆ పర్సన్‌కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అని. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా మెంటల్ బిహేవియర్‌ని భరించాలి. అండ్ సెకండ్ థింగ్ నాకు చాలా అంటే చాలా ఎమోషనల్ సపోర్ట్ ఇవ్వాలి. బికాజ్ ఐఎమ్ టూ సెన్సిటివ్. సో, నాకు చాలా ఎమోషనల్ సపోర్ట్ కావాలి. అదైతే ప్రస్తుతానికి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నా. నేమ్ వన్ పర్సన్ యూ ఆర్ అబ్సెస్డ్ విత్ ఎక్సెప్ట్ యువర్ ఫ్యామిలీ. ఎక్సెప్ట్ మై ఫ్యామిలీ అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలి అంటే ఈవెన్ ఫ్యామిలీలో కూడా నాకంటూ అబ్సెస్డ్ పర్సన్ అంటూ ఎవ్వరు లేరు. ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై సెల్ఫ్ కరెంట్‌లీ. సో, ఫ్రమ్ లాస్ట్ 5, 6 ఇయర్స్ నేను ఫేస్ చేసిన స్ట్రగుల్స్ గానీ, నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన థింగ్స్ గానీ ఆర్ ఎల్స్ నేను గో త్రూ అయిన సిట్యుయేషన్స్ వల్ల కానీ ఐ డోంట్ నో ఐ వాస్ డిస్టెంట్ ఫ్రమ్ పీపుల్. సో, నాకు ఎందుకో ఆ డిస్కనెక్ట్ వచ్చేసింది పీపుల్స్‌తో, ఫ్యామిలీస్‌తో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు ఆర్ వాటెవర్ ద పీపుల్ ఇట్ ఈస్. సో, కరెంట్‌లీ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ మై సెల్ఫ్. ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండ్ మై హ్యాపీనెస్ అండ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఫైండ్ వాట్ మై ట్రూ సోల్ ఈస్. సో, మేబీ అది సేఫ్ ఆన్సర్‌లా అనిపించొచ్చు. బట్ దట్ ఈస్ ట్రూ. ఏ వ్లాగ్ ఆన్ శ్రీశైలం మల్లికార్జున స్వామి టెంపుల్. యాక్చువల్లీ మేము లాస్ట్ ఇయర్ శ్రీశైలం వెళ్ళాం. ఆఫీస్ కొలీగ్స్‌తో వెళ్ళాను లాస్ట్ టైమ్ శ్రీశైలం. సో, అప్పుడు నేను ప్రాపర్ వ్లాగ్ చేద్దామని వ్లాగ్ స్టార్ట్ చేశాను. యూట్యూబ్ కమ్‌బ్యాక్ చేస్తున్నాం కాబట్టి ప్రాపర్ వ్లాగ్ చేద్దామని స్టార్ట్ చేశాను. బట్ వాట్ హ్యాపెండ్ ఈస్ నాకు 4 వీలర్ జర్నీస్ చేసేటప్పుడు నాకు మోషన్ సిక్‌నెస్ ఉంది. సో, దానివల్ల కార్ ఎక్కగానే నాకు కొంచెం కడుపులో తిప్పేస్తది. నేను కళ్ళు మూసుకొని పడుకొని పోతాను. అదర్‌వైస్ ఐ విల్ డెఫినైట్‌లీ గెట్ వామిటెడ్. సో, నాకు ఆ వామిటింగ్స్ వల్ల, కార్ సెన్సేషన్ వల్ల గానీ, ఆ మోషన్ సిక్‌నెస్ వల్ల గానీ, నేను కార్‌లో వెళ్ళాను అంటే ఆ జర్నీ పక్కా వ్లాగ్ చేయలేను. బట్ ఐ ట్రైడ్. నేను స్టార్టింగ్ అంతా ప్రాపర్‌గా క్యాప్చర్ చేశాను. బట్ వన్స్ ఐ గెట్ వామిటెడ్ అండ్ దెన్ ఐ స్టాప్డ్ ఎవ్రీథింగ్. సో, వ్లాగ్ కంప్లీట్ చేయలేకపోయాను. ప్రాపర్‌గా చూపించలేకపోయాను. సో, ప్రాపర్‌గా చూపించలేనప్పుడు హాఫ్‌తో ఎందుకు అని చెప్పి ప్రాపర్‌గా ఏది క్యాప్చర్ చేయలేదు. బికాజ్ నేను ఫుల్ సిక్ అయిపోయాను. వెళ్ళేటప్పుడు వామిటింగ్స్ అయినాయి, రిటర్న్ వచ్చినప్పుడు వామిటింగ్స్ అయినాయి. సో, ఫుల్ సిక్ అయిపోయా కాబట్టి ఇంకా నాకు ఎక్కడ ప్రాపర్ క్యాప్చర్ చేసే స్కోప్ దొరకలేదు. నేను అంత హెల్తీగా లేను కాబట్టి. సో, అందుకని నేను ఆ వ్లాగ్ చేయలేకపోయాను గైస్. బట్ నెక్స్ట్ టైమ్ శ్రీశైలం వెళ్తే ఈసారి కార్‌లో కాకుండా వేరే వెహికల్‌లో వెళ్ళడానికి ట్రై చేస్తా. అప్పుడు డెఫినెట్‌గా వ్లాగ్ చేయడానికి ట్రై చేస్తా. సమంత గారు అంటే ఎందుకంత ఇష్టం? వై నాట్ అదర్స్? సమంత అంటే అపార్ట్ ఫ్రమ్ ఫ్యాన్ గర్ల్ ఐఎమ్ అబ్సెస్డ్ విత్ సమంత అండ్ ఐఎమ్ ఏ గ్రేట్ అడ్మైరర్ ఆఫ్ సమంత. నాకు షీ ఈస్ లైక్ మై ఇన్స్పిరేషన్. ఎందుకు అంటే నాట్ అబౌట్ యాక్టింగ్. చాలా క్యూట్ ఉంటది. యాక్టింగ్ చాలా బాగా చేస్తది. సో, 'ఏమై చేసేవే' మూవీ నుంచే నాకు తనంటే చాలా ఇష్టం. బట్ అపార్ట్ ఫ్రమ్ యాక్టింగ్ నాకు తన సోషల్ యాక్టివిటీస్ చాలా ఇష్టం. లైక్ స్టార్టింగ్ అయితే 'ప్రత్యూష ఫౌండేషన్' నుంచి ఐ ఫీల్ ఇన్స్పిరేషనల్. బికాజ్ ఫ్రమ్ స్కూలింగ్, ఫ్రమ్ ఇంటర్ నుంచి నాకొక డ్రీమ్ ఉంది. లైక్ ఆర్ఫనేజ్ పెట్టాలి. ఆర్ఫన్స్‌కి ఒక హోమ్ క్రియేట్ చేయాలి. అట్‌లీస్ట్ నాకు పాసిబుల్ అయినంత మందికైతే నేను హెల్ప్ చేయాలి అని చెప్పి. సో, నాకొక ఆర్ఫనేజ్ పెట్టాలి అని డ్రీమ్ ఉంది కాబట్టి వన్స్ ఐ గెట్ టు నో దట్ సమంత ఇలా 'ప్రత్యూష ఫౌండేషన్‌ని' రన్ చేస్తుంది అని తెలిసినప్పుడు, హ్యాండిల్ చేస్తుంది అని తెలిసినప్పుడు ఐ విల్ సో ఇన్స్పిరేషనల్. సో, మన ఫేవరెట్ యాక్టర్స్ ఏవైనా మన డ్రీమ్స్‌కి రిలేటెడ్ ఏమైనా వర్క్ చేస్తే మనం చాలా అడ్మైరింగ్‌గా ఫీల్ అవుతాం కదా! చాలా ఇన్స్పిరేషనల్‌గా ఫీల్ అవుతాం కదా! లైక్ దట్ అక్కడి నుంచి నా ఇన్స్పిరేషన్ స్టార్ట్ అయింది.
అండ్ ఫ్రమ్ దట్ సిచ్యువేషన్ ఎవ్రీథింగ్ తన సోషల్ యాక్టివిటీస్ కావచ్చు, ఆర్ ఎల్స్ తను ఫ్యాన్స్‌ని ట్రీట్ చేసే విధానం కావచ్చు, ఆర్ ఎల్స్ తన పర్సనల్ లైఫ్‌లో తను గో త్రూ అయిన సిచ్యువేషన్స్ త్రూ కమ్‌బ్యాక్ ఇచ్చిన సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా! లైక్ అంత స్ట్రాంగ్‌గా నిలబడి ఫైట్ చేసింది. అంత పర్సనల్ ఇష్యూస్‌లో కూడా మళ్ళీ అంత స్ట్రాంగ్‌గా నిలబడింది. ఒక అమ్మాయికి అది చాలా ఇంపార్టెంట్. బికాజ్ లైఫ్‌లో ఏదో ఒక సిచ్యువేషన్‌లో ఎంత వర్స్ట్ అంటే అంత వర్స్ట్ సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోతాం అమ్మాయిలం. అక్కడి నుంచి నువ్వు మళ్ళీ బయటకు వచ్చి కమ్‌బ్యాక్ చేసి అంతే స్ట్రాంగ్‌గా నిలబడడం అనేది చాలా పెద్ద విషయం. కనిపించేంత ఈజీగా ఉండదు. సో, ఫ్యాక్ట్స్ ఏంటి అని పక్కన పెడితే అలాంటి సిచ్యువేషన్ నుంచి అంత స్ట్రాంగ్‌గా బ్యాక్‌కొచ్చింది. అంత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇచ్చింది అన్నది ఒకటైతే, అలాంటి హెల్త్ సిచ్యువేషన్స్‌లో కూడా తన మీద ఎలాంటి గివ్ అప్ ఇవ్వకుండా, ఎవ్వరు లేని సిచ్యువేషన్‌లో కూడా తనేం గివ్ అప్ ఇవ్వకుండా, అంత స్ట్రాంగ్‌గా తన కోసం తను ఫైట్ చేసి, తన లైఫ్ కోసం తను ఫైట్ చేసి, అంత స్ట్రాంగ్‌గా కమ్‌బ్యాక్ ఇస్తుంది. అంత హ్యాపీగా ఉండడానికి ట్రై చేస్తుందంటే దట్ ఈస్ సో గ్రేట్. చాలా ఈజీగా అనిపిస్తది చూసే వాళ్ళకి. బట్ అలాంటి సిట్యుయేషన్స్‌లో గో త్రూ అయిన వాళ్ళకి మాత్రమే తెలుస్తది. అది ఎంత పెద్ద విషయం అని చెప్పి. సో, ఐ ఫీల్ సో ఇన్‌స్పిరేషనల్ అబౌట్ హర్. సో, ఫ్యాన్ గర్ల్ అనే దానికన్నా నేను చాలా అడ్మైరింగ్‌గా ఫీల్ అవుతాను, ఇన్‌స్పిరేషనల్‌గా ఫీల్ అవుతాను అన్నదే ఒక ఎక్కువ అనుకుంటా. సో, నాకొక్కసారి మీట్ అవ్వాలనుంది. ఇఫ్ పాసిబుల్ అయితే ఒక 15-20 మినిట్స్ తనతో మాట్లాడాలి. ఒక మంచి కాఫీ తాగాలి అని చెప్పి ఉంది. ఐ డోంట్ నో. ఐయామ్ నాట్ ఏ కాఫీ లవర్. బట్ ఎందుకో తనతో కలిపి ఒక కాఫీ తాగాలి అని చెప్పి నాకు ఎప్పటినుంచో ఒక విష్ ఉంది. ఐ డోంట్ నో ఇట్ విల్ బి ఫుల్‌ఫిల్ ఆర్ నాట్. బట్ నాకైతే ఒక విష్ ఉంది. తనతో అట్‌లీస్ట్ ఒక 15-20 మినిట్స్ స్పెండ్ చేయాలి. ఒక మంచి హగ్ ఇవ్వాలి ఇఫ్ షీ అలౌస్. తను అలౌ చేస్తే నాకు ఒక మంచి హగ్ ఇవ్వాలి అని చెప్పి. బికాజ్ షీ ఈస్ సచ్ ఏ స్ట్రాంగ్ వుమెన్. షీ ఈస్ సచ్ ఏ స్ట్రాంగ్ వుమెన్. నిజంగా సో ఇఫ్ పాసిబుల్ అట్‌లీస్ట్ ఐ నీడ్ ఎ హగ్ ఫ్రమ్ హర్. సో, ఫింగర్స్ క్రాస్డ్ నిజంగా 2025లో ఫుల్‌ఫిల్ చేసుకోవాలి అనుకున్న విషెస్‌లో వన్ ఆఫ్ ద విష్ నేను సమంతని మీట్ అయ్యి ఒక 15 మినిట్స్ టైమ్ స్పెండ్ చేయాలి అండ్ గివ్ హర్ ఎ టైట్ హగ్ ఇఫ్ షీ అలౌస్. డూ యూ గాట్ ఎనీ బ్రేకప్ ఇన్ యువర్ లైఫ్? యెస్. ఎవ్రీవన్ డస్ రైట్? సో, ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సిట్యుయేషన్‌లో బ్రేకప్ ఉంటది. త్రూ ఫ్రెండ్స్ త్రూ కావచ్చు, ఫ్యామిలీ త్రూ కావచ్చు, ఆర్ ఎల్స్ రిలేషన్‌షిప్ కావచ్చు. బ్రేకప్ అన్నది ఓన్లీ ఒక లవ్‌లోనే ఉంటదని లేదు కదా! రిలేషన్‌షిప్‌లో అవుతుంది, లేకపోతే ఫ్రెండ్‌షిప్‌లో అవుతుంది, లేకపోతే ఫ్యామిలీ మెంబర్స్‌లో అవుతుంది, ఆర్ ఎల్స్ వేరే పర్సన్స్‌తో. నువ్వెవరితో అయితే క్లోజ్ అవుతున్నావో ఆ పర్సన్స్‌తో నీకు డిస్టెంట్ వచ్చింది అంటేనే బ్రేకప్. బట్ ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక సిట్యుయేషన్‌లో బ్రేకప్ అన్నది లైఫ్‌లో ఉంటది కదా! సో, నాకు కూడా ఉంది. అలాంటి సిట్యుయేషన్స్ వచ్చినప్పుడే నీతో నువ్వెలా ఉండాలి, ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అన్న విషయం నీకు అర్థమవుతుంది. సో, ఐ థింక్ ఎవ్రీవన్ నీడ్స్ ఎ బ్రేకప్. నిజంగా బీ ఫ్రాంక్ ఎవ్రీవన్ నీడ్స్ ఎ బ్రేకప్ సో దట్ దే కెన్ అండర్‌స్టాండ్ దెమ్‌సెల్వ్స్ బెటర్ అండ్ వాళ్ళు ఇంకొంచెం స్ట్రాంగ్‌గా ఉండడానికి ట్రై చేస్తారు. వాళ్ళకి చాలా సిట్యుయేషన్స్ అర్థమవుతాయి త్రూ బ్రేకప్ ఓన్లీ. సో, అది ఫ్రెండ్‌షిప్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, రిలేషన్‌షిప్ అవ్వచ్చు. ఎవ్రీవన్ నీడ్స్ ఎ బ్రేకప్. I know you are interested in trekking, but it is a spiritual exploring or searching yourself. To be frank, I'm searching myself. సో, స్పిరిచువల్ ఎక్స్‌ప్లోరింగ్ అన్నది నాకు టెంపుల్స్‌కి విజిట్ చేసే కొద్దీ ఎక్కువవుతుంది. సో, నాకు ఈషా తర్వాత చాలా కనెక్షన్ వచ్చేసింది శివుడితో. సో, అందుకనే ఈ మధ్య ఎక్కువ శివుడు టెంపుల్స్ విజిట్ చేస్తున్నా. సో, ఐ ఫీల్ బిట్ లిటిల్ బిట్ స్పిరిచువల్ అబౌట్ శివ. సో, అపార్ట్ ఫ్రమ్ దట్ నేనైతే నన్ను నేను సెర్చ్ చేసుకోవడానికి, నా గురించి నేను తెలుసుకోవడానికి మాత్రమే ట్రావెల్ స్టార్ట్ చేశాను. సో, ఐయామ్ ట్రైయింగ్ టు ఫైండింగ్ మై సెల్ఫ్. ఐయామ్ ట్రైయింగ్ టు సెర్చింగ్ ఫర్ మై సెల్ఫ్. ట్రెక్కింగ్ అంటే మాత్రం నాకు జస్ట్ హౌ స్ట్రాంగ్ ఐ యామ్ మెంటల్లీ, ఫిజికల్లీ అని తెలుసుకోవడానికి మాత్రమే నేను ట్రెక్కింగ్ చేద్దాం అనుకుంటున్నా. ఐ నీడ్ ఎ గుడ్ ట్రెక్కింగ్. ఐ హోప్ దిస్ ఇయర్ నాకు ఒక మంచి ట్రెక్ దొరుకుతది. మంచి ట్రెక్ చేస్తాను అని అనుకుంటున్నా. బికాజ్ ట్రెక్కింగ్‌లో ఒక టఫ్ ట్రెక్కింగ్ చేయాలని ఉంది. సో దట్ ఐ కెన్ ఫైండ్ మై సెల్ఫ్. నేను ఫిజికల్‌గా ఎంత స్ట్రాంగ్ ఉన్నాను, మెంటల్లీ ఎంత స్ట్రాంగ్ ఉన్నానో అని నాకు తెలుసుకోవాలని ఉంది. సో, అందుకనే ఐ వాంటెడ్ టు డూ ఏ గుడ్ ట్రెక్. ఐ థింక్ ఇట్ విల్ బి ఫుల్‌ఫిల్డ్ ఇన్ 2025 ఫింగర్స్ క్రాస్డ్. మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట ఇన్ని బ్రేకప్స్, ఇన్ని మర్డర్ కేసెస్ ఆర్ ఎల్స్ ఇన్ని డివోర్స్ కేసెస్ చూస్తున్న తర్వాత హౌ కెన్ పీపుల్ ఆస్క్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎందుకు అంత తొందర ఎందుకు? బయట చంపుకొని చచ్చిపోతున్నారు గైస్ టు బీ ఫ్రాంక్. ఒక పక్కేమో బ్రేకప్స్ అవుతున్నాయి. ఇంకొక పక్కేమో డివోర్సెస్ అవుతున్నాయి. పోనీ చేసుకొని ఒక 1, 2 ఇయర్స్ ఉన్న వాళ్ళు, ఈవెన్ 10, 11 ఇయర్స్ కలిసున్న వాళ్ళు కూడా కుక్కర్‌లో పెట్టి చంపేసుకుంటున్నారు. లేకపోతే చంపేసి ముక్కలు కట్ చేసి ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నారు. లేకపోతే రీసెంట్‌గా వైజాగ్‌లో ప్రెగ్నెన్సీ లేడీని నెక్స్ట్ డే డెలివరీ అంటే ముందు రోజు చంపేసాడంట. వై? వై ఆర్ యూ కిల్లింగ్ ఈచ్ అదర్? నాకు నిజంగా అర్థం కావట్లే. ఎందుకు జనాల్ని చంపేసుకుంటున్నారు? వద్దు అనుకుంటే వదిలేయండి. వెళ్ళిపోండి. మూవ్ ఆన్ అవ్వండి. ఇట్ విల్ టేక్ ఎ టైమ్ ఫర్ దెమ్. బట్ హీల్ అవుతారు కదా! మళ్ళీ సెట్ అవుతారు కదా! బట్ చంపేసుకోవడం ఎందుకో నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ మ్యారీడ్ కపుల్స్ ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని కొంతమంది చంపేస్తున్నారు. వాళ్ళ లవ్‌కి అడ్డొస్తుంది అని చెప్పి ఒక అమ్మాయి కేరళలో వాళ్ళ బాయ్ ఫ్రెండ్‌ని చంపేయడానికి ట్రై చేసింది. ఒక్కడేమో వాళ్ళ వైఫ్‌ని
చంపేసి కుక్కర్‌లో పెట్టి విజిల్స్ ఏపించాడంట. ఇంకొక అతనేమో ఒక ఆవిడని ముక్కలు ముక్కల కింద కట్ చేసి ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేశాడంట బయటికి స్మెల్ రాకుండా. రీసెంట్‌గా వైజాగ్‌లో రేప్ డెలివరీ అంటే ఈరోజు చంపేసాడంట. ఎందుకు చంపేసుకుంటున్నారు? ఇలాంటి కేసెస్ చూసాక కూడా హౌ కెన్ యూ గైస్ స్టిల్ ఆస్క్ మీ ఆర్ ఎనీవన్ ఈవెన్ రిలేటివ్స్ కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, స్టిల్ ఎలా అడుగుతున్నారు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు? బట్ డివోర్స్ కేసెస్ బ్రేకప్స్ కన్నా మర్డర్ కేసెసే ఎక్కువైపోయినాయి. చూస్తే భయమేస్తుంది నిజంగా ఒక పర్సన్‌తో ఈవెన్ జస్ట్ ఫ్రెండ్లీగా ఒక పర్సన్‌తో మాట్లాడాలన్నా కూడా భయమేస్తుంది. ఎందుకంటే ఎవరి ట్రూ నేచర్ ఏంటి మనకు తెలీదు. 10 ఇయర్స్, 11 ఇయర్స్ కలిసున్న వాళ్ళే చంపేసుకుంటున్నారు అంటే ఐ డోంట్ నో. కొంతమంది వాళ్ళ ఇల్లీగల్ అఫైర్స్ కవర్ చేసుకోవడానికి చంపేసుకుంటుంటే, కొంతమంది అవతల వాళ్ళకి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయని చంపేసుకుంటున్నారు. నీతో ఒక 5, 6 ఇయర్స్ బాండ్ ఉన్న పర్సన్ ఆర్ ఎల్స్ 10, 11 ఇయర్స్ బాండ్ ఉన్న పర్సన్‌కి ఇల్లీగల్ అఫైర్ ఉంది అంటే బెటర్ యూ లీవ్ దెమ్. వదిలేయండి. మీ లైఫ్‌లో మీరు చూసుకోండి. మీకేం కావాలో చూసుకోండి. అట్‌లీస్ట్ సర్వైవ్ అవ్వండి. వాళ్ళని చంపేయడం ఎందుకు? మీరు జైలుకెళ్ళిపోవడం ఎందుకు? వాళ్ళ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్ ఇంతమందిని సఫర్ చేయడం ఎందుకు? వాళ్ళేదో తప్పు చేశారు అని చెప్పి వాళ్ళకి పనిష్మెంట్ ఇచ్చి, మీరు పనిష్మెంట్ తీసుకొని వాళ్ళ ఫ్యామిలీస్, మీ ఫ్యామిలీస్ కూడా పనిష్మెంట్ ఇస్తున్నారు. అసలు ఎంతవరకు కరెక్టో కూడా నాకు తెలియట్లేదు. రీసెంట్‌గా నేను ఈ పాడ్‌కాస్ట్ చూడడం స్టార్ట్ చేసిన తర్వాత, రీసెంట్ కేసెస్ చూడడం స్టార్ట్ చేశాక, న్యూస్ స్టడీస్ చూడడం స్టార్ట్ చేశాక, ఎన్ని మర్డర్ కేసెస్ ఇవన్నీ చూసాక కూడా స్టిల్ హౌ కెన్ యూ గైస్ ఆస్క్ మీ ఆర్ సమ్‌వన్ ఎల్స్ టు గెట్ మ్యారీడ్? ఐ రియల్లీ డోంట్ నో. ఐ థింక్ సింగిల్‌గా ఉండడం చాలా బెటర్ ఇలా జనాలు చంపేసుకునే కన్నా అని నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇవి మీరు కామన్‌గా అడిగిన క్వెషన్స్. సో హాయ్, హలో, మీ స్మైల్ చాలా బావుంటుంది. థాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద కాంప్లిమెంట్స్. అవి క్వెషన్స్ కామన్ క్వెషన్స్ కాకుండా ఉన్న క్వెషన్స్ నేను ఒక 15 క్వెషన్స్ పిక్ చేశాను. పిక్ చేసి నేను ఆన్సర్ చేశాను. సో ఎవరైతే నాకు యూట్యూబ్‌లో రీచ్ రావట్లేదని నాతో పాటు జెన్యూన్‌గా ఫీల్ అవుతున్నారో ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. సో దట్ నా వీడియో ఇంకొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతది. సో కొంచెం రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటది. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బై బై.